హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది కదా. నేనైతే ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నా స్నాక్స్ కోసం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వాటర్ వేసి వేడి చేసుకున్న తర్వాత అయితే మ్యాగీని వేసుకున్నా. కొంతమంది ఇప్పితో కూడా చేస్తారు, కానీ నేనైతే మ్యాగీతోనే చేసిన. ఇప్పుడు మ్యాగీ మొత్తం అందులో వేసి ఉడకబెట్టిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకొని చల్లారబెట్టిన. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేయాలి. నేను ఇలా మ్యాగీ చేసుకోవడం అయితే మా అక్క దగ్గర నుంచి నేర్చుకున్నా. మా అక్క ఎలా చేసిందో చూసి నేను కూడా అలా చేస్తున్నా. చాలా మంచిగా అయింది. ఇప్పుడైతే కొంచెం పసుపు, కారం అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుతున్నా. కలిపిన తర్వాత ఎగ్ వేసుకున్నా. అందులో ఒక ఎగ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసిన. నేనైతే ఇలా చేసుకొని తిన్న తర్వాత అయితే కొంచెం నూడిల్స్ తిన్న ఫీల్ అయితే నాకు వచ్చింది, ఎందుకంటే అంత మంచిగా అయింది. ఇప్పుడైతే మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే చికెన్ మసాలా యాడ్ చేసుకున్నా. చికెన్ మసాలా ఇంకా మ్యాగీలో వచ్చే పౌడర్ని అయితే నేను అందులో యాడ్ చేసుకున్నా. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న మ్యాగీని అయితే అందులో వేసేసుకుంటున్నాం. మ్యాగీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఎగ్ మొత్తం కలిసేటట్టుగా అయితే కలపాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయాక కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. సింపుల్. నాకైతే టేస్ట్ చాలా మంచిగా అయింది. ఇలా సింపుల్గా చేసుకున్న మా అక్కను చూసి చాలా మంచిగా అయింది నాకైతే మ్యాగీ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.